రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టిన అలీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీ అవుతున్నారు. అయితే ఇటీవల అలీకి సరైన రిజల్ట్ రాలేదు. దీంతో అలీ తనకు కంబ్యాక్ ఇచ్చే చిత్రం కోసం ఎదురు చూస్తున్నాడు. త్వరలోనూ నేచురల్ స్టార్ నానితో కలిసి నటించిన సరిపోదా శనివారం చిత్రం రిలీజ్ అవుతోంది. అయితే శనివారం నాడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరెత్తకుండానే పలుమార్లు పవన్ గుర్తుకొచ్చేలా కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ను ఖుషీ చేశారు. సరిపోదా శనివారం చిత్రంలో నాని ఉపయోగించిన కడియం, ఎర్రతుండు, బుక్కును యాంకర్ సుమ అలీకిచ్చారు. అలీ మాత్రం ఎర్రతుండు తీసుకున్నారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది, అదేంటో వాళ్లకు తెలుసు అంటూ పవన్ గుర్తుకొచ్చేలా అలీ కామెంట్స్ చేశారు. ఈ ఎర్ర రక్తం మన ఒంట్లో ఉంటే దానికి పవర్ ఎక్కువ అని అలీ ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే రాజకీయాల వల్ల పవన్ కళ్యాణ్ తో అలీకి కాస్త గ్యాప్ వచ్చింది. కానీ ఇటీవల అలీ పరోక్షంగా పవన్ నామస్మరణ చేస్తున్నారు. ఇక RRR లాంటి ఆస్కార్ విన్నింగ్ చిత్రాన్ని నిర్మించిన దానయ్య ఇప్పుడు ఓజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆ మూవీలో తాను నటిస్తున్నట్టు అలీ హింట్ ఇవ్వడంతో ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అలీ కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్. కొన్నేళ్ల క్రితం వరకు పవన్ అలీ మధ్య సత్సంబంధాలున్న వేర్వేరు కారణాల వల్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అలీ వైసీపీలో చేరి ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతో ఆ పార్టీకి సైతం గుడ్ బై చెప్పి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తి స్థాయిలో దూరంగా ఉన్నారు. డబుల్ స్మార్ట్ సినిమాలో అలీ ముఖ్య పాత్రలో నటించిన ఆ మూవీ అలీకి నిరాశనే మిగిల్చింది. అయితే ఇప్పుడు అలీ మళ్ళీ పవన్ కు దగ్గరవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీలో ఉన్న టైంలో అలీ చేసిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ తో పెరిగిన దూరం, వారిద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగింది. తాను నమ్మిన స్నేహితులే తన సాయం తీసుకున్న వారే తనను మోసం చేశారంటూ అలీ గురించి పవన్ కళ్యాణ్ పరోక్షంగా మాట్లాడారు. దానిపై అలీ స్పందిస్తూ తనకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదని, తానే సొంతంగా కష్టపడి ఎదిగానని, పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైంకే తనకు మంచి గుర్తింపు ఉందని ఇలా కౌంటర్లు వేశారు. అలా అలీ పవన్ కళ్యాణ్ మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అలీ ఏ పార్టీలోనూ లేరు, తనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పేశారు. అలా ఈ ఇద్దరి మధ్య అయితే దూరం పెరిగింది. కానీ ఇప్పుడు అలీ తన చిరకాల మిత్రుడు పవన్ కళ్యాణ్ తో సత్సంబంధాన్ని మెయింటైన్ చేయాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందుకే ఈ కామెంట్స్ చేశారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.